ఈవినింగ్ ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మనందరం కూడా ఈ విధంగా ఈ సాయంకాల సమయంలో ఈ స్పెషల్ యూత్ సెషన్ కాంకరర్స్ నో మోర్ చైన్స్ అనే సెషన్ లో మనందరం కూడుకోవటానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తూ, అలాగే ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ కూడా దేవుని నామాన మన రక్షకుడైన యేసుక్రీస్తు నామాన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. వెల్కమ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ టు అవర్ కాంకరర్స్ నో మోర్ చైన్స్ సెషన్. ముందుగా ఈ కార్యక్రమంలో మనం ముందుకు వెళ్లే ముందు దేవుని సహాయాన్ని కోరుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరం కూడా కలిసి ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన విలువైన శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఈ రోజు ప్రభా ఈ కాంకరస్ నమో చైన్ సెషన్ లో ప్రభా మమ్మల్ని ఈ విధంగా ప్రభా మీరు నడిపించినందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా యవనస్తులు ప్రభా ఎంతో వ్యర్థంగా ప్రభా వారి సమయాన్ని గడుపుచుండగా తండ్రి మీరు ప్రభా మమ్మల్ని పిలుచుకున్నారు ప్రభా. తండ్రి నీ సన్నిధిలో ఉండి తండ్రి నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు ప్రభా నీ నామాన్ని ప్రభా గణపరుచుటకు, అలాగే తండ్రి నీ ప్రేమను గురించి ప్రభా మరింతగా తెలుసుకొని ప్రభా విశ్వాసమును బలపడట ప్రభా మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి ఎంతో మంది యవనస్తులు ప్రభా వారి జీవితాల్లో ప్రభా వారు తండ్రి గమ్యము లేక ప్రభా తిరుగుచుండగా ప్రభా తండ్రి నీ యందు విశ్వాసము కలిగి తండ్రి మేము ప్రభా ఒక గురిని ప్రభా ఏర్పాటు చేసుకుని తండ్రి నీ చెందుకు ప్రభా చేరడానికి ప్రభా మాకు సహాయం దయచేయమని కోరుచున్నాము తండ్రి. ప్రభా ఈ సెషన్ లో ప్రభా మీరు మాతో ఏదైతే మాట్లాడాలని ఉద్దేశించారో ప్రభా ఆ మాటలన్నింటినీ ప్రభా మేము గ్రహించి ప్రభా మా జీవితాలు అనుసరించలాగున తండ్రి మాకు సహాయం దయచేయమని కోరుచున్నాము తండ్రి. నీ ఆత్మ నడిపింపును ప్రభా మాకు దయచేయమని కోరుచున్నాము తండ్రి. ప్రభా ఈ రోజు ప్రభా మాకు వాక్యమును ప్రభా అందించబోతున్నా బ్రదర్ కిరణ్ కుమార్ బట్టి ప్రభా నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. తండ్రి బిడ్డను ప్రభా నీ సిరువు చాటును మరుగుపరుచుకొని తండ్రి తన నోటును ప్రభా నీ మాటను ఉంచి ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రభా దయచేయమని కోరుచున్నాము తండ్రి. బిడ్డ ఏదైతే ప్రభా మాట్లాడాలనుకుంటున్నారో ప్రభా మా తలంపులన్నీ కాదు కానీ ప్రభా బిడ్డ తలంపులు కాదు కానీ ప్రభా కేవలం నీ తలంపులతో ప్రభా బిడ్డను నింపి తండ్రి నీ వాక్యము ద్వారా తండ్రి మాతో మాట్లాడమని కోరుచున్నాము ప్రభా. ఎవరికైతే ప్రభా నీ యొక్క మాటలు అవసరం ఉన్నాయో తండ్రి అప్పటి వరకు ప్రభా నీ వాక్యాన్ని నీవు నడిపించమని కోరుచున్నాము తండ్రి. ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభా ముట్టి ప్రభా మీరు నీ మార్గంలో నడిపించలాగున ప్రభా సరైన మార్గమున ప్రభా తెలుసుకునేలాగున ప్రభా మనకి సహాయం దయచేయమని కోరుచున్నాం తండ్రి. కార్యక్రమంలో ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఆది నుంచి అంతము వరకు ప్రభా నీ నడిపింపుతో ప్రభా ఈ కార్యక్రమాన్ని నడిపించమని త్వరలో రాని యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మరి ఒక మారు మీ అందరికీ ప్రత్యేకమైన వందనములండి. ఈ రోజు మన మధ్యలో సర్మన్ షేర్ చేయడానికి బ్రదర్ కిరణ్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. దేవుడు మన మధ్యలో బ్రదర్ ని ఉంచడం ఎంతో సంతోషకరం. సో బ్రదర్ మనతో షేర్ చేసుకోవాలనుకుంటున్న సర్మన్ అన్షేకబుల్ ఫెయిత్. నిజంగానే మన లైఫ్ లో అనేకమైన సిచ్యువేషన్స్ లో మనము ఫెయిత్ ని కోల్పోతూ ఉంటాము. నిరాశకు గురి చెందినప్పుడు, లేకపోతే సందేహం కలిగినప్పుడు మనము ఆ విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాము. ప్రతి దినము మనల్ని ఎవరైతే నడిపిస్తున్నారో ఆ శక్తి గల దేవుని మనం నమ్మినప్పుడు తిరిగి మనము కదల్చబడని విశ్వాసములో మనము నడిపించే విధంగా మనము ఆ వాక్యం ద్వారా మనము కట్టబడాలండి. సో ఈ రోజు దేవుడు ఏదైతే వాక్యం ద్వారా బ్రదర్ ద్వారా మనతో మాట్లాడబోచున్నారో ఆ వాక్యాన్ని బట్టి మనము కదల్చబడని విశ్వాసంతో జీవించడానికి ప్రయత్నం చేద్దాము. ఈ సమయాన్ని బ్రదర్ కి ఇస్తున్నాను. ఓవర్ టు యూ బ్రదర్. హలో అండి, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు సెర్మన్ అన్షేకబుల్ ఫెయిత్ ఇన్ అన్ అన్సర్టన్ వరల్డ్. ప్రతి ఒక్కరు ఈ రోజులో ఏఐ గురించి చాలా మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఏఐని చూసి కొందరు భయపడుతున్నారు, కొందరు దాన్ని సరిగ్గా యూజ్ చేసుకుంటున్నారు కదా. మీరు ఎప్పుడైనా సిరిని యాపిల్ ఫోన్ మీరు వాడితే సిరి యాప్ని వాడి మీరు ఏదైనా ఆటోమేషన్ కానీ ఏదైనా పని చేస్తుంటారు కదా. చాట్ జీపీటీని వాడి హోంవర్కో లేదా డిజైనింగో లేదా స్టోరీ టెల్లింగో ట్రై చేస్తున్నారా? సో జీవితం అనేది చాలా సులువుగా అయిపోయింది ఏఐ రావడం వల్ల కదా. కొన్ని మాల్స్లో అయితే మనము రోబోట్స్ కూడా చూస్తున్నాం. నాకు గుర్తుంది, గుంటూరులో ఒక హోటల్లో రోబోట్స్ సర్వ్ చేస్తూ ఉన్నాయి. కొన్ని మాల్స్లో ట్రైన్స్ వచ్చి సర్వ్ చేస్తూ ఉన్నాయి. ట్రైన్ రెస్టారెంట్స్ అని చాలా ఫేమస్ అయిపోయాయి. అంటే టెక్నాలజీ అనేది చాలా చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా ముందుకెళ్ళిపోయింది అనమాట. సో ఈ టెక్నాలజీని చూసి చాలామంది ఏంటంటే జాబ్స్ పోతాయని లేదా కొత్త జాబ్స్ రావని ఎంతో భయపడిపోతున్న ప్రపంచంలో ఉన్నాం కదా.
ఈ టెక్నాలజీ కూడా ఎంత ఫాస్ట్గా ర్యాపిడ్గా గ్రో అవుతుంది అంటే నిన్న ఒకటి నేర్చుకుంటే ఈ రోజుకి కొత్తది ఇంకేదో వస్తుంది. సో ఇలా పెరుగుతున్న టెక్నాలజీని మనం ఎలా అర్థం చేసుకోవాలి, దీన్ని ఎలా మనము ఉపయోగించాలి, దీన్ని ఎలా మనము బైబిల్ అనుసారంగా ముందుకు సాగాలి, ప్రభువు ఈ విషయంలో మనకు ఏం మాట్లాడుతున్నారు, ఈ విషయాలు మనం తెలుసుకోవాలంటే ఈరోజు సెర్మన్లో ఒక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్స్లో మనము ఈ ఏఐని దేవుడు అనుసారంగా ఎవ్రీథింగ్ దట్ వీ డూ వీ నీడ్ టు డూ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ కదండి. బైబిల్ అదే చెప్తుంది కదా, మనం ఏఐ యూజ్ చేస్తున్నా, ఉద్యోగం చేస్తూ ఉన్నా, చదువు చెప్తూ ఉన్నా దేవుని మహిమపరిచే విధంగా మన పని ఉండాలంటున్నారు. సో అది ఏ విధము అని తెలుసుకోవాలి అంటే ఈ 3 పాయింట్స్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. టెక్నాలజీ ఈజ్ నాట్ న్యూ, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. మన పాయింట్ నెంబర్ 1 ఇదండి. టెక్నాలజీ అనేది మారడం అనేది కొత్త ఏం కాదు. ఏ టెక్నాలజీ మారినా మన దేవుడు ఈ సృష్టి పైన ఒక కంట్రోల్ కలిగి ఉన్నారు. అయితే ముందు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాని ప్రభావాలు, దానివల్ల వచ్చే నష్టాలు, లాభాలు ఇవి మాట్లాడుకునే ముందు లెట్స్ లుక్ బ్యాక్ ఇన్ ద హిస్టరీ. అసలు ఈ టెక్నాలజీ అంటే ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది? మనిషి తన అవసరతను బట్టి నీడ్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ కదా, నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అన్నారు. అలా ప్రతిసారి మనిషి మారుతున్న కొద్దీ టెక్నాలజీని అప్గ్రేడ్ చేస్తూ వెళ్ళారు. ఈరోజు వచ్చే ఇంక్రీజ్ అయిన టెక్నాలజీ ఒక భాగమే, ఇంతకంటే బెటర్ టెక్నాలజీ ఇంకా ఫ్యూచర్లో రాబోతుంది. ఓకే అండి. అయితే మీరు ఇఫ్ యు ఆర్ అ 90s కిడ్ ఆర్ 80s కిడ్ మీకు ఇది ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే 80sలో నేను ఒక ప్రెసిడెంట్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ని కలిసానండి. హీఈస్ ద అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఫర్ హెచ్ఆర్. ఒక 90 దేశాల్లో వాళ్ళ కంపెనీస్ ఉన్నాయి. తను కలిసినప్పుడు నేను ఒక ప్రశ్న అడిగాను, సార్ మీరు ఈ మారుతున్న టెక్నాలజీని చూసి మీ ఒపీనియన్ ఏంటి, మీ యొక్క డైరెక్షన్స్ ఏంటి అని అడిగినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ తను చెప్పారండి. మనం చూస్తున్న టెక్నాలజీ చాలా చాలా తక్కువ అంటండి. అంటే ద గ్రోత్ ఆఫ్ ద టెక్నాలజీ మనం చూస్తుంది ఇట్స్ అ స్లో ప్రోగ్రెస్ అవుతుందంట. వాళ్ళు చూసినప్పుడు టెక్నాలజీ ఒక రకంగా ఫ్లిప్ అయింది అని చెప్తున్నారు. అంటే ద ఫేస్ ఆఫ్ ద లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ చేంజ్డ్. దానికి మీకు మంచి ఎగ్జాంపుల్స్ నేను కొన్ని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకి కంప్యూటర్స్ కూడా లేవంట. ఒక లీవ్ లెటర్ ఇవ్వాలి అంటే వాళ్ళ సార్కి కానీ వాళ్ళ మేనేజర్కి రాతపూర్వకంగా పేపర్లో రాసి లీవ్ లెటర్ పంపించేవాళ్ళు. ఒక సప్లయర్ దగ్గర ఏదైనా కొనాలి అంటే, ఒక పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయాలంటే ఆ పర్చేజ్ ఆర్డర్ని కూడా పేపర్ మీద రాసి అది ప్రింట్ చేసో స్టెన్సిల్స్తోనో అది చేసి అది త్రూ పోస్ట్, మన పోస్ట్ ఆఫీస్ కదండి అప్పుడు ఎక్కువ, పోస్ట్ ఆఫీస్ ద్వారా దాన్ని పంపించేవారంటండి. ఆ టైంలో 90sలో ఎంటర్ అవుతున్నప్పుడు అప్పుడే కంప్యూటర్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి, మీ అందరికి కూడా తెలుసు. సో కంప్యూటర్స్ కూడా మనం చూస్తే ఇట్స్ లైక్ బాక్సెస్ కదండి, ఇంత పెద్ద పెద్ద బాక్సెస్ ఉండేవి, హెవీ మెషిన్స్ కదా. ఆ కంప్యూటర్స్ రావడము, ఆ కంప్యూటర్స్ ద్వారా ఈమెయిల్స్ పంపించడము, లేదా వర్డ్ తయారు చేయడం, లేదా ప్రజెంటేషన్స్ తయారు చేయడము, ఇట్స్ అ డ్రాస్టికల్ చేంజ్ ద వే వాళ్ళు వర్క్ చేయడము. ఇది చాలా చాలా బిగ్ చేంజ్. సో ఇఫ్ యు ఆర్ 90s కిడ్, మీరు కూడా చూసుంటారు కదా, 90s నుంచి 2000 మధ్యలో ఈ కంప్యూటర్స్ పెద్దగా అవైలబుల్గా లేవు, మనకి టెలివిజన్స్ అవైలబుల్గా లేవు, ఛానల్స్ అవైలబుల్గా లేవు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు లైక్ 96, 97 ఇయర్స్ వచ్చేటప్పటికి, 1996, 97 స్లోలీ టీవీస్ వచ్చాయి. సిడిఎంఏ లాంటి పెద్ద కంప్యూటర్స్ కాస్త ఎల్సిడీస్ అయ్యాయి, ఆ తర్వాత ఎల్ఈడీస్ అయ్యాయి, టీవీస్ కూడా ప్లాస్మాస్ అయ్యాయి. సో చేంజ్ కదా. సో టెక్నాలజీ అనేది చాలా మార్పు ఒక 80s నుంచి 2025 వరకు చూసుకుంటే డ్రాస్టికలీ చేంజ్ అవుతూ పోయింది. కానీ టెక్నాలజీ చేంజ్ అయినప్పుడు జాబ్స్ ఆ టైంలో ఎవరైతే వాళ్ళ విజ్డమ్ని పెంచుకోలేదో, ఎవరైతే అలానే ఉండిపోయారో వాళ్ళ జాబ్స్ని కోల్పోయారు. కానీ ఎవరైతే వివేకము కలిగి, జ్ఞానము కలిగి ఆ కొత్త విద్య వచ్చినప్పుడు దాన్ని అప్గ్రేడ్ చేసుకొని, అప్స్కిల్ చేసుకొని నేర్చుకోవడం మొదలుపెట్టారో కొత్త ఆపర్చునిటీస్ వచ్చాయి, కొత్త వాళ్ళకి కొత్త జాబ్స్ వచ్చాయి. సో ఈ యొక్క టెక్నాలజీ చేంజ్ వల్ల గుడ్ ఉంది, బ్యాడ్ కూడా ఉంది. కొందరు జాబ్స్ కోల్పోయారు, కొందరు జాబ్స్ కొన్ని కొత్త జాబ్స్ కూడా క్రియేట్ అయ్యాయి. అయితే
టెక్నాలజీ మనుషులకి మంచి చేసిందా అంటే చెడు కూడా చేసింది కదా. అంటే ఇప్పుడు ఒకప్పుడు డబ్బులు మనము శాలరీ మనకి పాకెట్లో పెట్టేసి ఒక కవర్లో పెట్టి శాలరీ ఇచ్చేవారు, మనం ఇంట్లో పెట్టుకునే వాళ్ళం, అవసరం కొద్ది వాడుకునే వాళ్ళం, లేకపోతే ఇంట్లో ఉండేది. ఇప్పుడు అదే డబ్బు బ్యాంక్లో ఉంటుంది. సో బ్యాంక్ డీటెయిల్స్ సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతే డబ్బులు ఫ్రాడ్ అయిపోతున్నాయి. సో టెక్నాలజీలో నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. అయితే మనం ఈ టెక్నాలజీని ఎంబ్రేస్ చేయాలి. టెక్నాలజీని ఎంబ్రేస్ చేయాలి అంటే మనకు అలాంటి జ్ఞానం కావాలి. చాలామంది ఈరోజు దాన్ని టచ్ చేయడానికి భయపడిపోతున్నారు. అంటే నేర్చుకోవాలంటే అయ్యో నాకు రాదు, ఇట్స్ అ కాంప్లికేటెడ్ థింగ్ అని. అసలు కాంప్లికేటెడ్ థింగ్ ఎప్పుడు అవుతుందంటే మనం ప్రయత్నం చేయనప్పుడు అది ఖచ్చితంగా కాంప్లికేటెడ్ థింగ్ అవుతుంది. మనం ప్రయత్నం చేస్తేనే కదా అది కాంప్లికేటెడ్ కాదో మనకు తెలుస్తుంది. ప్రయత్నం చేస్తూ ఉంటే ఖచ్చితంగా అందులో మనము ప్రావీణ్యం పొందుతాం కదా. మనకి జ్ఞానం లేకపోతే ప్రభువు ఏం చెప్తున్నారు బైబిల్లో, దానియేలు ఒక బుక్లో మీరు 2వ అధ్యాయం 21వ వచనంలో ఆయన ఏం చెప్తున్నారు చూడండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ వర్సెస్ అండి ఇది. ఆయనే కాలములను సమయములను మార్చువాడు. సో హూ ఇస్ రెస్పాన్సిబుల్ అండి? ఈరోజు ఈ టైం చేంజ్ అయినా, ఈ టెక్నాలజీ చేంజ్ అయినా, ఇట్ ఈస్ గాడ్. ఆయనే కాలములను సమయములను మార్చువాడు, రాజులను తొలగించువాడు, నియమించువాడు కూడా ఆయనే. సో ఒక కింగ్ వచ్చినా, ఒక కింగ్ వెళ్ళినా, ఇట్స్ ద గాడ్ హూ విల్ డిసైడ్ అంట అండి కదా. సో గాడ్ టెక్నాలజీని కంట్రోల్ చేస్తుంది గాడ్ కదా, కాలంలో కంట్రోల్ చేస్తుంది గాడ్. సో ఎవరైనా ఈ టెక్నాలజీని ఎంబ్రేస్ చేయాలన్నా, ఈ టెక్నాలజీని నేర్చుకోవాలన్నా, అందుకు కావాల్సిన జ్ఞానం పొందుకోవాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఈ వాక్యం కంటిన్యూస్గా చదివితే ఇక్కడ వెరీ క్లియర్గా రాసింది, ఆయనే జ్ఞానులకు జ్ఞానమును, వివేకులకు వివేకమును అనుగ్రహించువాడు ఆయనే. సో దేవుడే జ్ఞానాన్ని ఇచ్చేవాడు, వివేకులకు వివేకము. మరి వివేకులమై మనం ఉండాలి కదా. నేర్చుకోవాలనే ఆలోచనే మనలోని ఒక వివేకము. ఎందుకంటే మనం ఫ్యూచర్ని చూస్తున్నాం, మన గ్రోత్ ఉండాలి అని చూస్తున్నాం. కాబట్టి వివేకం కలిగి ప్రభువు సన్నిధిలో అడగాలి, ప్రభువా ఈ టెక్నాలజీ వచ్చింది, నా జాబ్లో ఇలాంటి మార్పులు వస్తున్నాయి, దీన్ని ఎదుర్కొనే జ్ఞానాన్ని దయచేయండి, ఎదుర్కొనే శక్తిని దయచేయమని. అంతేకాకుండా భయపడుతూ ఒక దగ్గర ఉండిపోతూ అయ్యో నా పరిస్థితి మారిపోతుందే అని దిగులుతో దిగ్భ్రాంతితో ఉంటే మన జీవితం మారదు. ప్రభువునందు ఉండి ప్రార్థన చేస్తూ విశ్వాసము కలిగి జ్ఞానాన్ని కోరుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభు మన జీవితంలో గొప్ప మార్పును, జ్ఞానాన్ని ఇస్తారండి. సో పాయింట్ నెంబర్ 2లోకి వెళ్ళిపోదామండి. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే యూజ్ ఏఐ విత్ విజ్డమ్, నాట్ ఫియర్. ఏఐని జ్ఞానం కలిగి వాడండి, జ్ఞానంతో దాన్ని వాడండి, భయంతో కాదు. సో మనము ఇప్పుడు ఏఐ గురించి ఎంత గ్రోత్ అయింది, ఎంతగా ప్రపంచం మారుతుందో మనం చూసాం కదా. అంటే ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్లో మీరు చూడండి, ఇంతకుముందు ఆపరేషన్కి ఎవరైనా లోపల తీసుకెళ్ళాలనుకోండి, బయట ఒక రెడ్ బల్బ్ ఉండేది కదా. ఆ రెడ్ బల్బ్ ఏం చేస్తుందంటే ఆపరేషన్ అవుతుంది, ఆ రెడ్ బల్బ్ ఆఫ్ అయిపోతే ఆపరేషన్ అయిపోయింది అని అర్థం కదా. కానీ ఈ రోజులలో లోపలికి పేషెంట్స్ తీసుకువెళ్తే ఆ అటెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లైవ్గా కూడా చూపెడుతున్నారు ఆపరేషన్ ఎలా జరుగుతుంది ఏంటి అని కదా. కొన్ని ఆపరేషన్స్ అయితే అసలు కట్టే చేయట్లేదు, లేజర్తో ట్రీట్ చేస్తున్నారు. అంటే టెక్నాలజీ హ్యాస్ బికమ్ పాజిటివ్ కదా. మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇంక్రీజ్ అవ్వడానికి కానీ, మన లైఫ్ని ఇంకొంచెం సాఫిస్టికేటెడ్ చేయడానికి కానీ టెక్నాలజీ ఇంక్రీజ్ అయింది, కరెక్ట్. దీంట్లో నెగిటివ్ థింగ్స్ చూస్తే మనము టెక్నాలజీ ఎంతగా అది అదర్ సైడ్ ఉందంటే, లింక్స్ పంపించేసి ఫిషింగ్ మెయిల్స్ అనడము, లేదా డిజిటల్ అరెస్ట్ అనడము, అలా మన దగ్గర నుంచి డబ్బులు తీసేసుకోవడము, లేదా డీప్ ఫేక్ అని వీడియోస్ వేసి ఇలా ఎన్నో చీటింగ్ చేసే ఒక దారులు కూడా పెరిగిపోయాయి. సో మనం ఎక్కడున్నాం? మంచి చేసే దగ్గర ఉన్నామా, చెడు సైడ్ ఉన్నామా? దాన్ని మనం బాగా ఆలోచించాలండి. ఇంకేంటంటే ఈ టెక్నాలజీ రావడం వల్ల, యాప్స్ పెరిగిపోవడం వల్ల, నోటిఫికేషన్స్ అనేవి రావడం వల్ల ఏమైపోతుందంటే మనము వాటికి ఆకర్షితులు అయిపోతున్నాం. ఎప్పుడు లేని డిస్కౌంట్స్ వచ్చాయని ఉన్న డబ్బులు అక్కడికి పెట్టేయడము, లేదా యాప్స్లో ఆడడము, ఇలా డబ్బులు వృధా చేస్తున్నాం. మనము జ్ఞానము కలిగి ఏఐని వాడాలి. ఏఐని నేర్చుకోవడం ఒకటి, దాన్ని వాడడం కూడా ఇంకో పద్ధతి అండి. సో మీకు ఇందాక చెప్పాను కదా, జ్ఞానం ఎవరిస్తున్నారు? వివేకము లేని వారు వివేకము కలిగి వివేకాన్ని అడగండి, జ్ఞానంలో జ్ఞానాన్ని అడగండి అని చెప్పారు కదా. సో ఇంకొక చోట దేవుడు ఇంకొక చక్కని మాట రాశారండి.
జేమ్స్ అంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఏం రాసిందంటే, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరినీ ధారాళముగా దయచేయువాడు. ఎంత చక్కని మాట అండి ఇది. ఎవరిని గద్దించరు ప్రభు, అడిగితే ఇస్తానంటున్నారు, అంతే కదండి. మనం క్రిస్టియన్ వరల్డ్లో ఉన్న మనకి చాలా బాగా తెలిసే వాక్యం ఏంటో తెలుసా అండి, అడుగుడి మీకు ఇవ్వబడును అని. సో ఇక్కడ ఈ సందర్భంలో దేవుడు అంటున్నాడు, జ్ఞానాన్ని ఎవరికైనా కుదవైనప్పుడు, జ్ఞానం లేనప్పుడు, కుదవైనప్పుడు జ్ఞానాన్ని ఇస్తానంటున్నారండి. సో హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ విజ్డమ్. ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్తకు జ్ఞానం ఇవ్వడం అసాధ్యమా? కాదు కదా. జ్ఞానము ఆయన గుండా వస్తుంది. సో ఆ జ్ఞానాన్ని పొందుకొని మీరు ముందుకు సాగాలి. అయితే ఆ దేవుని యందు జ్ఞానం పొందుకొని దేవుడికి అనుసారంగా మీరు పనిచేయాలి తప్ప లోకానుసారంగా పనిచేయకూడదండి. ఎందుకంటే కొన్నిసార్లు జ్ఞానం ఎక్కువైపోయినప్పుడు మనుషులు ఇంకా దేవుని వదిలేసి వేరే వేరే మార్గాల్లో వేరే వేరే పరిస్థితుల్లో ఉంటున్నారు. సో యవన బిడ్డలైన మీరు నెవర్ ఎవర్ గో ఇన్ టు ద వే ద వరల్డ్ వర్క్స్ కదా. ప్రపంచం నడుస్తున్న విధానంలో మనం వెళ్ళకూడదండి. మనము దేవుడి రాజ్యాన్ని వెతుకుతూ దేవుడి సన్నిధిలో ముందుకు సాగాలి. దేవుడి అనుసారంగా మనం పనిచేయాలి. అది ఏ పనైనా, టీచింగ్ చేస్తున్నారా, మరి పాటలు పాడుతున్నారా, ఇంకేం చేస్తున్నా కూడా దేవుని మహిమార్థమై మనము ప్రార్థన చేయాలండి. రోమియోకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నారు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగు అగుట వలన రూపాంతరము పొందుడి. చూడండి, ఈ లోక మర్యాదను అనుసరించకుండా దేవుని యొక్క మర్యాద, దేవుని యొక్క జ్ఞానాన్ని తీసుకొని మనము నడుచుకోవాలి. ఎప్పుడైతే అది నడుచుకుంటామో అప్పుడు మనము దేవుని సందులో ఫియర్ లేకుండా ఈ ఏఐని మనము వాడడమైనా నేర్చుకోవడమైనా రెండు అయినా మనం చేయగలమండి. ఓకే అండి. సో నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద థర్డ్ పాయింట్. స్టే రూటెడ్ ఇన్ గాడ్, నాట్ ఇన్ మెషిన్స్. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాము అసలు ఏఐ ఏంటి, దాన్ని ఎలా వాడాలి, ఒకవేళ అది వాడడము ఒకటి, నేర్చుకోవడం ఏంటి అనేది నేర్చుకున్నాం కదండి. అయితే ఇప్పుడు మనం నేర్చుకున్న తర్వాత మనలో అహం పెరగకూడదండి. ఎందుకంటే జ్ఞానంతో చాలామందికి అహం పెరిగిపోతుందండి. మనము ఆదికాండము 11వ అధ్యాయం 4వ వచనంలో బాబెల్ అనే టవర్ కట్టారు కదండి. అప్పుడు వాళ్ళు ఎలా అనుకున్నారు, మరియు వారు మనము భూమి ఎందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరమును గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండి అని మాట్లాడుకున్నారు. చూసారండి. సో వాళ్ళ ఇంకా ఆకాశానికి దేవుడి దగ్గరికి కట్టేయాలని ప్లాన్ చేశారండి. కానీ దేవుడు వాళ్ళ యొక్క గర్వాన్ని అణిచారు. వారికి వేరు వేరు భాషలు ఇచ్చి చెదరగొట్టారు కదా. జ్ఞానము పెరగాలి, కానీ జ్ఞానం వల్ల మూర్ఖత్వము పెరగకూడదు. సో మీరు యంగ్ జనరేషన్లో ఉన్నారు, ఇప్పుడిప్పుడే మీ కెరియర్లో గ్రోత్ వస్తూ ఉంది. సో గ్రోత్ రాకముందు హంబుల్గా ఉండి, గ్రోత్ వచ్చిన తర్వాత ఆరగెంట్గా మారిపోవడము, రూడ్గా మారిపోవడం చేయొద్దండి. మన దేవుడు ఏమంటున్నారో తెలుసా అండి, తను చూపెట్టిన ప్రేమలో మనల్ని నడవమన్నాడండి. తను మనల్ని ఎలా ప్రేమించారో మనము అలానే ఇతరులను ప్రేమించమని అంటున్నారు కదా. సో ఫస్ట్ మీరు ఎదగాలి అంటే మీరు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా అండి. మీరు చూడండి, మత్తయి సువార్తలో 6వ అధ్యాయము 33వ వచనంలో, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చూడండి, ద ఫస్ట్ జాబ్ ఫర్ యూ ఈజ్ టు సర్చ్ ద కింగ్డమ్, రైట్? సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, రైట్? ఆయన రాజ్యాన్ని, నీతిని మీరు వెతకాలి. మీరు ఆయనలో రూట్ అయి ఉన్నారనుకోండి, మీకు సమస్తం అన్నీ మీకు ఇస్తారు. మరి అన్నీ ఇచ్చారని గర్వం పొందుకోవద్దు. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ మాట. రానంతసేపు రాలేదు అని భయపడిపోయి, దేవుడు జ్ఞానం ఇచ్చి ఎదిగిపోయిన తర్వాత దేవుడిచ్చిన మాటలను ధృవీకరించి మీ మార్గంలో మీరు వెళ్ళిపోతూ నశించిపోయే మార్గాన్ని మాత్రం మీరు చూస్ చేసుకోకూడదు. దట్ ఈస్ నాట్, దేవుడు మీకు జ్ఞానాన్ని దానికోసం ఇవ్వలేదు. ఈ మాటలు మీరు చాలా చాలా జాగ్రత్తగా మీ మైండ్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే
ఏఐ అనేది ఒక దిక్కు మనకి క్షేమాన్ని మంచిని ఇస్తున్నా కూడా, క్షేమాన్ని అంటే మంచిది చేస్తున్నా కూడా, ఇంకో దిక్కు మనకి నష్టాన్ని కూడా కలుగజేస్తుంది. సో దాన్ని సరిగ్గా జ్ఞానం కలిగి మీరు వాడుకోవాలండి. మీరు భయపడిన ప్రతిసారి దేవుడు మీకు తోడై ఉన్నాడని మీరు నమ్మండి. దేవుడు ఒక మాట మీకు బైబిల్లో రాస్తుందండి. ఏముంటున్నదంటే, యుద్ధము యెహోవాదే, మీరెందుకండి పోరాడతారు? దేవుడు మీ పక్షాన పోరాడతారు. మీరేం చేయాలి? దేవుడి యందు విశ్వాసం కలిగి మీ పోరాటాలు మీ మోకాళ్ళపై ఉండి దేవుని దగ్గర విజ్ఞాపన చేయండి. మీరు విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు మీ పక్షాన ఉండి మీ పక్షాన వ్యాజ్యమాడుతూ మీకు జ్ఞానాన్ని వివేకాన్ని ఇస్తూ మంచి అవకాశాలను తెరుస్తూ మీరు చూడనిది మీరు ఎరగనిది మీ జీవితంలో గొప్ప కార్యాలు మీ ద్వారా దేవుడు చేయగలని ఆశపరచును కదా. ప్రతి మనిషికి ఈ భూమిపై వచ్చినప్పుడు ఒక పర్పస్ ఇస్తారు. అలా గాడ్ హాస్ గివెన్ యూ అ పర్పస్. ఆ పర్పస్ని మీరు ఫుల్ఫిల్ చేయగలగాలి అంటే మీరు దేవుని రాజ్యాన్ని ముందు వెతకాలి. సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఫస్ట్. అందుకే మన ఫ్యూచర్ ఎంత అన్సర్టన్గా ఉన్నా కూడా మన ఫెయిత్ మాత్రం మారకూడదు. మన విశ్వాసము అచంచలమైనదిగా ఉండాలి. మన విశ్వాసము దృఢమైనదిగా ఉండాలి. ప్రభువుని చాలా గట్టిగా నమ్మాలి. ఈ టెక్నాలజీస్ ఏవి లేనప్పుడు ప్రభు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చారు. ఒక రాత్రంతా చీల్చి నిలబెట్టారు. అంత శక్తి కలిగిన మా ప్రభువు. ఈ టెక్నాలజీ ఎంత. సో దేవుని యందు చాలా 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 భయము భక్తి కలిగి మీరు ఉండాలని నేను వేడుకుంటున్నాను. సో లెట్స్ టేక్ ఎ స్మాల్ రీక్యాప్ అండి. 3 ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చెప్పాను. టెక్నాలజీ ఈజ్ హియర్. టెక్నాలజీ విల్ చేంజ్. అది మారదు. బట్ వీ నీడ్ టు రిమెంబర్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. ఓకే, ఆల్వేస్ రిమెంబర్ యూ నీడ్ విజ్డమ్. సో విజ్డమ్ అంతా దేవుడి దగ్గర నుంచి వస్తుంది. సో దేవుని దగ్గర మీరు కోరుకోవాలి. జ్ఞానులకు జ్ఞానమును వివేకులకు వివేకము ఇచ్చేవాడు ప్రభువు. కాబట్టి మన గో టు సోర్స్ దేవుడై ఉండాలి. 3వది, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. ప్రభు యొక్క ప్రేమను ప్రకటిస్తూ ఆయన రాజ్యాన్ని వెతుకుతూ మన జీవితం ముందుకు సాగాలి. యవ్వన కాలంలో ఉన్నప్పుడు అనేకమైన ఆశలు కోరికలు ఆలోచనలు ఇవన్నీ వస్తాయి. వాటన్నిటినీ పక్కన మన దగ్గరికి రానివ్వకుండా ప్రభువు తన యొక్క దూతలు మనకు కంచగా ఉంచి పరిశుద్ధాత్మ మనలో ఉంచి తన వైపు నడిపించడానికి మనము మన జీవితాన్ని ప్రభువు కనిపిస్తూ మనం ముందుకు సాగాలండి. ఇంతవరకు నా మాటలను ఓపికతో మీరందరూ విన్నందుకు థ్యాంక్ యూ అండి. మీరు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా, ఏదైనా మీరు మమ్మల్ని అడగాలనుకున్నా, ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. వీ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. మీకు మీ యొక్క ప్రశ్నలు వినడానికి, మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మేము చాలా చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాం. సో డోంట్ స్టాప్ ఆస్కింగ్ క్వశ్చన్స్ టు అస్. వీ విల్ ఆల్వేస్ బీ హ్యాపీ టు ఆన్సర్ అండి. ఒక చిన్న ప్రార్థన చేసి ఈ వాక్యాన్ని ముగించాలనుకుంటున్నాను. ప్రేమగల తండ్రి ప్రభా, గడిచిన కొన్ని నిమిషాలు ప్రభా ఈ యొక్క మారుతున్న ప్రపంచంలో, ఈ మారుతున్న టెక్నాలజీ విషయంలో ప్రభా మేము మాట్లాడుకుంటూ ఉన్నాం. యేసయ్య, టెక్నాలజీ మారచ్చు, కానీ మా తండ్రిగా మీరు మారని ప్రభువుగా ఉన్నారు. అందుకే మీరు ఒక మంచి వాగ్దానం మాకు ఇచ్చిన్నారు ప్రభా. నిన్న నేడు రేపు ఏకరీతిగా ప్రభువుగా ఉన్నారని. ప్రభా, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ సచ్ అ కంఫర్ట్ ఇన్ యూ గాడ్. మీరు ఆ కంఫర్ట్ మీరు మాకు దయచేసింది వందనాలు చేస్తున్నాను. మా ముందు ఎవరు వింటున్నారో వారందరి మనసులను మీరు తెరవండి. వారికి జ్ఞానాన్ని వివేకాన్ని మీరు దయచేయండి. వారు ఏ పరిస్థితిలో ఉన్నారో ప్రభా మీకు తెలుసు ప్రభా. వారి ప్రతి సమస్యకు సమాధానం ఇచ్చేవారు మీరు వింటున్నారు ప్రభా. వారందరికీ ప్రభా మంచి మార్గాన్ని భవిష్యత్తును మీరు దాయించండి. మీ ఆశీర్వాదాలు వారిపై కుమ్మరించండి ప్రభా. ఏమైనా కాలంలో ఉన్నప్పుడు కుడికి ఎడమకు త్రొట్టెలకుండా మీ సన్నిధిలో ప్రభా మీ సిలువనెత్తుకుని ముందుకు వెళ్ళే పిల్లలుగా ప్రభా వీరందరూ ఉండాలని నేను మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. ఈ చిన్న వాక్యాన్ని మీరు దీవించండి ప్రభా. మీ కృప మీ మహిమ మాపై కుమ్మరించమని ప్రార్థిస్తూ మా ప్రభుని మీ ప్రియ కుమారుడిని ప్రభుని యేసుక్రీస్తునామమున అతి వినంతో బ్రతిమలాడి వేడుకుంటూ ప్రార్థిస్తూ మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్. Thank you so much, Kiran Kumar garu, for your word and time.
నిజంగానే మీ వాక్యం ద్వారా మేమందరం కూడా బలపరచబడ్డాము. సో ఈ రోజు ఏదైతే అన్షేకబుల్ ఫెయిత్ గురించి మీరు మాకు బోధించారో దాన్ని మేము యేసుక్రీస్తు మన కొరకు ఏదైతే విజయాన్ని సాధించారో ఆ విజయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఆ కదల్చబడిన విశ్వాసంలో మా జీవితాన్ని ఆ సాగించడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తాము. మనకున్న బలహీనతని బట్టి, మనకున్న డౌట్స్ ని, ఫియర్స్ ని, సందేహాలను బట్టి, అన్నిటిని బట్టి మనం వాటన్నిటిని కూడా విడిచిపెట్టి మన కొరకు ముందు ఏదైతే మార్గము ఏర్పరచబడి ఉందో దాన్ని చూస్తూ మేమందరం కూడా మన జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తాము. మరొక మారు మీకు వందనాలు తెలియజేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించి ఆశీర్వదించి తన పరిచర్యలో మిమ్మల్ని ఇంకా వాడుకోవాలని చెప్పని మేము నిత్యం ప్రార్థనలో మీ గురించి జ్ఞాపకం చేసుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఈ రోజు మనము ఈ కాంకరస్ నోమోర్ చైన్ సెషన్ లో దేవుని వాక్యాన్ని బట్టి ఆశీర్వదింపబడిన వారంగా ఉన్నామని నేను తలుస్తున్నానండి. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనము ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నాము. మహాగణుడ, మహోన్నతుడ, నీకు వేలాది స్థితులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభా నీ సన్నిధానం ప్రభు అందరినీ నిలబెట్టుకుని ప్రభా కదల్చబడిన విశ్వాసంతో మేము ఏ విధంగా జీవించాలో ప్రభా మీరు మాకు నేర్పించినందుకు మీకు స్థితులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, మీరు ఏదైతే విషయాన్ని ప్రభా యేసుక్రీస్తుల ప్రభా మమ్మల్ని అందరినీ కూడా ప్రభా విజయకేతనాలుగా తండ్రి మీరు నిలబెట్టినందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆ విషయాన్ని మేము స్వీకరించి తండ్రి ప్రభా ఆ విషయంతో ప్రభా మేము నిత్యము ప్రభా అన్షేకబుల్ ఫెయిత్ ని ప్రభా మేము కలిగి ఉండడానికి ప్రభా మాకు సహాయం దయచేస్తున్నందుకు మీకు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మీ ఆత్మ నడిపింపు ద్వారా తండ్రి ఇప్పటి వరకు ప్రభా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీకు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా నీ బిడ్డలందరినీ ప్రభా వీక్షిస్తున్న వారిని ప్రభా బోధించిన వారిని అలాగే ప్రభా బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేస్తున్న ప్రతి బిడ్డను ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని, వారికి ఉన్న ప్రతి సమస్యను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోమని, మీ నామమున ప్రభా వాటిని కొట్టివేసి ప్రభా ఆశీర్వాదంతో నింపమని ప్రభా నీ చెంత ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అలాగే ప్రభా మేము మరి ఒక వారం తండ్రి నీ కార్యక్రమంలో ప్రభా మేము తిరిగి పాల్గొనడానికి ప్రభా ఒక సమయాన్ని ప్రభా కృపను అనుగ్రహించమని కోరుషుద్ధ ప్రభా ఈ చిన్ని ప్రార్థన ప్రభా అంగీకరించమని ప్రభా త్వరలో రాని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి కుమారు మీ అందరికి ప్రత్యేకమైన వందనములండి. నెక్స్ట్ ఫ్రైడే 7 PM కు కాంకరస్ నోమోర్ చైన్ సెషన్ లో మనందరం తిరిగి కలుసుకుందాము. అప్పటి వరకు దేవుడు మన తోడై ఉండి మనల్ని ఆశీర్వదించునుగా. ఆమేన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్.